దురదృష్టవశాత్తు మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రాంతీయ పార్టీల నాయకులు, అది చంద్రబాబు నాయుడు గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మీరు కూడా ఆలోచించండి. మీకు కావాల్సిందేమీ రాష్ట్రంలో అధికారం కావాలి. మీరు రీజనల్ పార్టీస్ కాబట్టి ఓకే, అధికారం ఉండండి. రేపు ఎవరికి మెజార్టీ వస్తే వాళ్ళ అధికారంలో ఉండండి. కానీ దేశ హితం కోసం, దేశం సమైక్యంగా ఉంచడం కోసం మీరు కూడా ఆలోచించాలి. ఇలాంటి ప్రధానమంత్రి ఉంటే మాత్రము మీరు భయపడిపోతున్నారు మీరు. ఎందుకంటే పైగా మీరు ప్రైవేట్గా కూడా చెప్తున్నారు మేము భయపడేది కరెక్టే అని. ఎట్లా భయపడేది కరెక్ట్ అంటే చూశారు కదా, ఢిల్లీ ముఖ్యమంత్రి జైల్లో పెట్టాడు, జార్ఖండ్ ముఖ్యమంత్రి జైల్లో పెట్టారు, కాబట్టి మేము భయపడుతున్నామని చెప్తున్నారు. మీరు ఖండించాలి దాన్ని. ఎందుకంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ని, సిబిఐని, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ని అన్నిటిని కూడా చేతుల్లో పెట్టుకొని ఇవాళ పక్కాగా బ్లాక్మెయిలింగ్ చేస్తూ ఉన్నాడు, బెదిరిస్తూ ఉన్నాడు, దౌర్జన్యం చేస్తూ ఉన్నాడు, కేసులు పెడతా ఉన్నాడు. చివరికి అరవింద్ కేజ్రీవాల్ ధైర్యంగా భయపడకుండా ఉంటే పాపం వృద్ధాప్యంలో ఉన్న ఆయన తల్లిదండ్రులను బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నాడు. వాళ్ళ మీద కూడా ప్రెజర్ తెస్తూ ఉన్నాడు. ఏమనాలి దీన్ని అని నేను అడుగుతా ఉన్నాను. ఒక ప్రధానమంత్రి చేయాల్సిన పనేనా ఇది? నీకు అనుకూలంగా ఉంటే, నీ కండువా కప్పుకుంటే వాడు పవిత్రుడు, నీకు మద్దతు ఇస్తే వాడికి ఎన్ని కేసులు ఉన్నా సరే ఓకే. కానీ నీకు మద్దతు ఇవ్వకపోతే వాడు జైల్లో పోవాలి, పదవి నుంచి దిగిపోవాలి, పదవిలో ఉండడానికి లేదు. కాబట్టి ఏమంటే గతంలో మన భారతదేశ చరిత్రలో 1947 నుండి అనేక మంది ప్రధానమంత్రులు వచ్చిపోయారు. కానీ ఏ ప్రధానమంత్రి కూడా ఇంత దుర్మార్గంగా వ్యవహరించలేదు. కాబట్టి ఏమంటే ఈ దేశంలో ఇవాళ లౌకికవాదాన్ని, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవాలి, నరేంద్ర మోడీ గద్దె దిగాలి. అది జరగకపోతే మాత్రం దేశమంతా కూడా ప్రమాదంలో ఉంది. ఇవాళ ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రజలు ఇవాళ తిరుగుబాటు చేస్తూ ఉన్నారు, చాలా చోట్ల ఓడించడానికి సిద్ధమవుతూ ఉన్నారు. కాబట్టి ఆయన మరింత రెచ్చిపోయి ఇవాళ కమ్యూనల్ కార్డు తీసుకొని వస్తూ ఉన్నారు. మరింత ఓపెన్గా మతాన్ని ముందుకు తెచ్చి మత విద్వేషాన్ని రెచ్చగొడతా ఉన్నాడు. సెక్యులర్ పార్టీలని అవునన్నా కాదన్నా తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జనసేన పార్టీ, 3 పార్టీలు కూడా సెక్యులర్ పార్టీలు. మేమే కాదు, ఎవరైనా అంగీకరించాల్సిన అంశం. కాబట్టి మీరు సెక్యులర్ పార్టీల నాయకులుగా ఉండి మీరు దీనిపైన స్పందించాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా నరేంద్ర మోడీ మళ్ళీ ప్రధానమంత్రి కాకుండా ఉండడానికి అందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుతా ఉన్నాం.